ఇలా కాదు, మెగా ఫ్యామిలీని పట్టుకుంటే వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆయన అంటే ఇష్టం నాకు. నేను యాక్చువల్లీ మాస్టర్ అయింది కూడా చరణ్ సార్ ఫస్ట్ సినిమా కదా, సెకండ్ మగధీర కదా, ఆయన చేస్తే నేను బయటపడతాను నాకు గట్టి నమ్మకం. తారక్ ఆయన ఈ ఇద్దరితో చేస్తే నేను ఖచ్చితంగా బయటపడతాను, మనం వర్త్ చూపించుకోవచ్చు అని చెప్పి. అప్పుడు మిస్ అయింది కదా. సో ఇలా కాదు, మనం గోయింగ్ టు చరణ్ సార్ అని చెప్పి రచ్చ షూట్ జరుగుతుంటే వెళ్ళి సార్ నమస్తే సార్ అని కలిసా. ఎవరమ్మా అన్నారు. సార్ నేను బంగారు పెట్టి సాంగ్ డెమో చేశాను. చూసాను రాజమౌళి సార్ దగ్గర చూశాను, బాగా చేసామమ్మా, సరే ఉండు అని చెప్పి లోపల క్యారీ వన్లో కూర్చోన్నాడు. వెళ్ళాను, కూర్చోను. బయటకు అప్పుడు షార్ట్ నుంచి వచ్చారు. వచ్చి నీ పేరు జానీ సార్ అన్న, మ్యూజిక్ బిట్ ఇచ్చా, ఈ మ్యూజిక్ బిట్ చేసుకోరా కంపోజిషన్ చూద్దాం అసలు ఎలా ఉంటుందో. పోయి చేసుకుని వచ్చాను, ఎడిటింగ్ చేసి చూపించాను. నేనే కంపోజ్ చేసి మనమే డ్యాన్స్ చేసి ఎడిటింగ్ చేసి చూపిస్తే ఇది బాగుంది కానీ సోలో సాంగ్ అయితే బాగుంటుంది, ఇది నాకు తమన్నాకి నాకు ఉన్న చిన్న బిట్, ఇది కపుల్స్తో ఆడాలా అలా ఇలా అన్నారు. అంటే సార్ ఒక్క హాఫ్ అన్ అవర్ అండి సార్ కంపోజ్ చేస్తాను. హాఫ్ అన్ అవర్ చేస్తా, ఇది చేయని అంటే ఇంకొక అక్కడ ఆల్రెడీ జరుగుతుంది షూట్, మ్యూజిక్ బిట్లు జరుగుతుంది. అది బ్రహ్మానందం గారి ఎపిసోడ్స్, ఆ డ్యాన్స్ నేర్పడం అది జరుగుతూ ఉంది. సో రచ్చ సినిమా అక్కడ ఒక అమ్మాయిని పిక్ చేసి డ్యాన్సర్ని కొంచెం హెల్ప్ చేస్తారా నాకు అని ఆ అమ్మాయితో కంపోజ్ చేసి చూపిస్తే సూపర్గా ఉంది, చాలా బాగుంది కంపోజిషన్, అదిరిపోయింది అని మైక్ ఇచ్చేసాను. మైక్ నేను పట్టుకొని షూట్ చేయను. నాకు చిరంజీవి గారు కొడుకు మెగా పవర్ స్టార్ చేయాలనుకున్న డ్రీమ్ అది అంత ఫాస్ట్గా చేతిలోకి వచ్చేసరికి తప్పనేది. ఇంకా ఫస్ట్ టైం కౌంటింగ్ చెప్పినప్పుడు కళ్ళలో వాటర్ చేసింది నాకు. ఎందుకంటే చరణ్ సార్ అంటే చిరంజీవి గారు కొడుకు ఫస్ట్ కదండి, సెకండ్ మూవీ థర్డ్ మూవీస్ కదా. సో వాళ్ళు అంత ఈజీగా అందరికి ఇవ్వరు కదా మాస్టర్. ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా రేంజ్లో ఉన్న సినిమా. ఆరెంజ్ తర్వాత మూవీ అది, సో బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అప్పుడు తను ఇచ్చేసి నాకు షూట్ చేయమన్నారు, షూట్ చేశాను. ఏడ్చుకుంటూ చేసేది బాగా, అంటే ఏడ్చుకుంటే అంటే ఆనంద్ బాష్పాలు అంటారు కదా. ఏ సాంగ్ అది? అది చిన్న బిట్, అది బిట్, చిన్న బిట్. తర్వాత ఇంకా అది చూసిన తర్వాత సాయంత్రం వెళ్ళేటప్పుడు ప్యాకప్పుడు బాగా చేసేదని రేపు రా అన్నాడు. వెళ్ళాను, డెలివరీలకు సీడీ ఇచ్చాడు, ఇచ్చి కంపోజ్ చేసి చూపించాను. ఇంకెళ్ళాను, సెకండ్ అయినా పిలిచి ఇచ్చింది డెలివరీలకు ఇచ్చి తీసుకుని కంపోజిషన్ చేసి నైట్ అంతా అది బాగా తనన్నా తలగా నొప్పిలే ఆ సాంగ్. డెలివరీ సాంగ్ రాలి మర్చిపోయినా, ఇది సెకండ్ డే వానవాన సాంగ్ ఇచ్చారు. ఇచ్చి ఇది ఏం సాంగ్ తెలుసా నీకు, వానవాన సాంగ్, ఇది మేము పెడుతున్నాం, దాన్ని షూట్ చేసి తీసుకురా. అది కూడా చిరంజీవి గారి సాంగ్. చిరంజీవి గారి సాంగ్ ఇది. నాకు భయం వేసింది, ఇదేంటి అంత పెద్ద సాంగ్ నా మీద పెట్టేశారు, అది రాజ్ మాస్టర్ ఎవరో చేయాల్సింది అని చెప్పి ఇంక దానికి కంపోజ్ చేసి షూట్ చేసి ఎడిట్ చేసి దాన్ని చూపించడానికి నాన్న తిప్పలు పడ్డా. నేను నైట్ అంతా ఇది నైట్ ఎన్ని గంటలకు మార్నింగ్ 7 స్టార్ట్ చేసాము కంపోజిషన్, నైట్ 4 అయిపోయింది కంపోజిషన్. అదంతా అయిపోయిన తర్వాత దాన్ని ఎడిట్లో కూర్చున్నాం. 4 నుంచి 6:30 వరకు ఎడిట్లో కూర్చున్నాం. 9 o'clock ఆయన పిలిచింది, ఎడిట్ కూర్చొని మొత్తం ఎడిట్ చేసాము. ఎడిట్ చేసి ఇంకా అలా నిద్ర వస్తుంది మాకు, చిన్న కరెంట్ పోయింది, అది సేవ్ చేయలే, మొత్తం ఎగిరిపోయింది. మళ్ళీ నాకు బీపీ లేచింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, కరెంట్ ఏమో రావట్లేదు. అక్కడి నుంచి దాన్ని తీసుకుని ఇంకో దగ్గర వాడి దగ్గర పరిగెచ్చి కృష్ణ అదే మణికొండలో ఉన్నప్పుడు మణికొండ నుంచి కృష్ణానగర్కి వచ్చాం. ఆ కృష్ణానగర్ వచ్చి వాడి దగ్గర పెడితే వాడు కొంచెం చేసి అక్కడ పోయింది కరెంట్, అక్కడ పోయింది. ఇంకా అక్కడ పోయింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇంకా అయితే అయింది, టైం అయితే అయింది అని చెప్పి మళ్ళీ మన ఇంట్లోనే పోయి కూర్చొని దాన్ని మళ్ళీ కరెంట్ వచ్చింది. అప్పుడు రాగానే ప్రాపర్గా ఎడిట్ చేయాలి, టక్ 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 వేసేసి ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళగానే లేట్ అయిపోయింది. వెళ్ళిపోయినాడు ఆయన, వెళ్ళిపోయినాడు. అబ్బా వెళ్ళిపోయినాడు, ఎప్పటిదాకా అడిగి ఉండిపోయినాడా చరణ్ సార్, వెయిట్ చేసి వెళ్ళిపోయినాడు. అరే పాప నా గురించి వెయిట్ చేశారు ఆయన అని. ఇంకా రాదనుకున్నాను నేను, ఇంక పోయినట్టే, మనకు టైమింగ్ పంచువాలిటీ లేని వాళ్ళకి ఇక్కడ ఉండదు అని కామ్గా ఉండే. తర్వాత మళ్ళీ సెకండ్ ఎక్కడ పోయినాడు జానీ, రమ్మని చెప్పాను కదా అన్నారంట. అప్పుడు ఇంటికి వెళ్ళి అది సీడీ ఇచ్చేసారు, సీడీ తీసుకుని చూసి వెయిటింగ్, సాయంత్రం ఎప్పుడు పిలుస్తారా ఎలా ఉందో ఏంటి. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి బాగుంది సంబంధాన్ని గారితో చెప్పించారు, బాగుంది మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు,
కానీ ఈ సాంగ్ కాదు ఇది, మీకు ఇచ్చేది వేరే song. ఇది వచ్చినా రాకపోయినా బాధపడొద్దు అనేసారు. మళ్ళీ తలకాయ పెట్టుకున్నాం, అయ్యా ఇదేంది ఇది చెప్పారు. బాగుంది అన్నారు, కంపోజిషన్ అదిరిపోయింది, కానీ ఇంకా ఈ సాంగ్ అయితే వద్దు ఇంకా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్, ఆ 1 month అయింది. తర్వాత 1 month తర్వాత వెయిట్ చేస్తున్నా, ఇంక ఎటు పోలేను. తర్వాత నేను వేరే ట్రయల్స్లో ఉన్నా, ఆ స్టోరీ మళ్ళీ చెప్తాను మీకు. ఆ లైవ్ ఇంకో ట్రాక్ వెళ్తూ ఉంటుంది సైడ్లో, ఇది కొరియోగ్రాఫ్ మాత్రమే చెప్తున్నాను. ఆ దాంట్లో ఉన్నప్పుడు వచ్చింది ఫోన్ చేసి, జానీ మాస్టర్ పిలుస్తున్నారు, చరణ్ సార్ పిలుస్తుంటే వెళ్ళగానే అప్పుడు డిలే సీడ్ ఇచ్చి ఈ సాంగ్ కంపోజ్ చేసి షూట్ చేసి ఇవ్వాలి. ఇంకా కసిగా బాగా డే అండ్ నైట్లు దాన్ని కష్టపడి చేసి తను చేసి ఎడిట్ చేసి అన్నీ చేసి 4-5 వర్షన్లు చేసి ఒకటే దానికి 6 వర్షన్లు మేము చేసాం. 6 ఒకటే మ్యూజిక్కి 6 మూమెంట్లు అనమాట. అన్నీ పేర్చి ఆయనకి చూపించాం. మనీష్ శర్మ ఆఫీస్లో కూర్చొని చూపించాను, బాగా గుర్తున్నారు డైరెక్టర్ గారికి. తర్వాత హీరో గారు రమ్మంటున్నారు అనగా హీరో గారి ఇంటి దగ్గరికి వెళ్ళా. ఫస్ట్ టైం చరణ్ సార్ ఇల్లు చూడటం అది. వెళ్ళాను, కూర్చోబెట్టాను, చూశాను. చూసి బయట అంతా మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ. వెయిటింగ్ వాళ్ళకి జ్వరాలు వచ్చేసినాయి. నాకు చరణ్ సార్ పక్కన కూర్చున్నప్పుడు మొత్తం వేడి కాలిపోతుంది ఒళ్ళంతా నాది. ఎందుకంటే మీరు కావాలని చూడండి, ఎప్పుడైనా కాంపిటీషన్స్ ఉన్నా ఏమన్నా రిజల్ట్స్ వస్తున్నా ఒళ్ళంతా వేడైపోతుంది. నాకు వేడైపోయి అందులో నాకు డే అండ్ నైట్లు నిద్రలేదు. 5 రోజులు వరుసగా కంటిన్యూ కంపోజ్ చేసాను. 5 days చేసేదాన్ని కంపోజిషన్. బాగా చూసానంతా చూసి చేసి ఆల్ ది బెస్ట్, వీఆర్ గోయింగ్ టు షూట్ అన్నాడు. అంతే, అంటే మనం షూట్ చేస్తున్నాం అని వీఆర్ గోయింగ్ టు షూట్ అన్నాడు. ఇంక థ్యాంక్ యూ సార్ అన్నాను. బయటకు వచ్చి వీఆర్ గోయింగ్ టు షూట్ అంటున్నాడు, ఏంటి నాకు అర్థం కావట్లేదు. అసిస్టెంట్ నాతో పాటుగా వచ్చాడు వెనకాల. వాడు మాట్లాడి కిందకు వచ్చి మాస్టర్ అని కౌగులిస్తున్నాడు. ఏమైంది అని అంటే వీఆర్ గోయింగ్ టు టేక్ అంటే సినిమా మన షూట్కి వెళ్తున్నాము, ఓకే అయిపోయింది సాంగ్ మాస్టర్, మీరు ఇంకా ఏదో ఆలోచిస్తున్నారు రండి అని పాపం హగ్ చేస్తున్నాడు. కమల్ తన పేరు అసలు. హగ్ చేసుకుని ఇంకా అక్కడి నుంచి బయటికి రాగానే వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ నేను షాడ్కి వెళ్ళా, ఏమో అంత అయిపోయింది అంత అయిపోయింది అని అంటే, నేను అందుకే చెప్పినాను కష్టపడదాం ఒకడొకరు ఎక్స్ప్రెషన్స్. లేదురా ఓకే అయిందా, సీడీ కన్ఫామ్ అయిపోయింది అని అనగానే అప్పుడు హగ్ చేసుకున్నాను. తర్వాత రిహార్సల్కి వచ్చారు ఆయన. రిహార్సల్కి వచ్చి చూశారు, కంపోజిషన్ చూసి బాగుంది, ఇది బాగుంది, అది మార్చండి, ఇది మార్చండి, దీన్ని ఎడిట్ చేయండి, అది అనేది చేయండి, కాస్ట్యూమ్ ఓకేనా మీకు, కాస్ట్యూమ్ చూసుకున్నారా, అది ఇది రొటీన్గా వద్దు. నా ఫస్ట్ సాంగ్ కదా, సో జీన్స్లు టీషర్ట్లు వేసేసి చేయకుండా ఏంటంటే చరణ్ సరే నాకు ఐడియా ఇచ్చారు, రాజుల్లాగా చేద్దాం ఆ సాంగ్. చూడండి మీకు కావాలి రాజుల్లాగా పెట్టి బాగుంటుంది డ్రెస్సింగ్ అది. తర్వాత ఆయన వచ్చి చూసారు. తర్వాత రిహార్సల్కి ఆయన షూస్ వేసుకుని వచ్చారు. రిహార్సల్ చేసి స్టార్ట్ చేసి నేను తలపెట్టుకుని కూర్చున్నా, ఈయన అని. రిహార్సల్ ఎంత చెత్తగా చేస్తారంటే ఆయన, నేను చెప్తున్నా వాళ్ళు చేయరా ఆయన రిహార్సల్. అసలు నిజంగా నేను చూసి మా వాళ్ళందరూ చూసుకుని ఒక మొహాలు చూసుకొని అయిపోయినారా ఈయన, వాళ్ళందరూ నా ఫీల్ ఇంత చేస్తే బయటపెడతా అన్నా కదా, ఏం బయటపడేది ఆయన చేయలేకపోతున్నాడు ఆయన. అలా ఇలా అంటే అందరు నర్వస్ చెప్పి కూర్చున్నాం. ఏంటబ్బా చరణ్ సార్ బాగా చేస్తాను అనుకున్నాం, మేము చేయట్లేదు. ఆయన ఎలా చేశారు అసలు, ఢిల్లీ అసలు ఇలా చేసి ఏదో చేశారు. అమ్మ మనం అయిపోయినాం, కొలాప్స్, మన లైఫ్ పోయింది, ఇంక వదిలేసుకోవటమే అనుకున్నాం. తర్వాత షూట్కి వెళ్ళాము, డ్రెస్సింగ్ చేశారు. ఆయన వచ్చి పిలిచారు, డ్రెస్ వేసుకొని బాగుందా జానీ అన్నాడు. బాగుంది సార్, చాలా బాగుందని. నిజంగా బాగున్నాడు, నా దిశ తగలట్టింది సార్, బాగుంది సార్ అని అంటే వెళ్ళామంటే ఎక్కి వచ్చారు. వచ్చాము మేము వదిలేసుకుని అసలు అయిపోయింది. వచ్చారబ్బా, వచ్చి డ్రెస్సింగ్ వేసుకొని నేర్చుకునేది నిలబడ్డారు. ఏది చూపించా అన్నారు సార్, అది ఇది అన్నాను. అవునా 1 2 3 సౌండ్ 1 2 ఇంకొకసారి చూపించు అన్నాడు. నన్ను చూపించమంటాడు ఎప్పుడు ఆయన. అసిస్టెంట్ చేస్తే ఇష్టపడు, నేనే చేసి చూపించాను. నేను చేసి చూపించమంటాడు. చూసి 2 సార్లు ఇంకొకసారి ఓకే అని ఒక రౌండ్ ఇలా రౌండ్ తిరిగారు. ఓకే టేక్ వెళ్ళండి అన్నాడు. నేర్చుకోదా
లోపలికి వెళ్ళాను. ఇంకా నేను ఏంది వ్యక్తి నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఇంకా కెమెరా 5, 6, 7, 8 అన్నాను. చేశాడు బా, అసలు మైండ్ మతిపోయింది నాకు. నేను 100%, 200% ఇచ్చారు. అది నా ఫస్ట్ షాట్ అది ఆయనతో. మళ్ళీ ఇట్లా అది చేసిన తర్వాత ఒక్కసారి నేను తిరిగి అబ్బా ఇంక ఫుల్ మా ఫ్రెండ్ వాళ్ళందరూ షాక్ చూసా. అప్పుడు నేను కాల్ చేశాను, చూసావరా మావాడా మజాక.